సాధనకు స్వాగతం. ముందుగా శ్రోతలందరికీ శ్రావణ లక్ష్మి అంటే వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు. ఈ రోజున శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటూ ఉన్నారు స్త్రీలందరూ కూడా. శ్రావణ మాసానికి ఒక ప్రత్యేకత అనేటటువంటిది ఉంది. ఎందుకంటే శ్రావణ మాసంలో సూర్యుడు సింహరాశిలో ఉంటాడు. నిజానికి ఇవాళ ఆగస్టు 21. ఇవాళ సూర్యుడు సింహరాశి నుంచి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు సాయన సిద్ధాంతం ప్రకారం, యాజ్ పర్ సోలార్ మూమెంట్ అనమాట. కానీ మనం జరుపుకునేటటువంటి పండుగలన్నీ కూడా చంద్రుడి ఆధారంగా జరుగుతున్నాయి కాబట్టి, అది కూడా రేపు వచ్చే వారం పౌర్ణమి శుక్రవారమే వచ్చింది కాబట్టి, దానికి ముందు శుక్రవారం నాడు మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనేటటువంటిది వరలక్ష్మి కథలో చారుమతి అనేటటువంటి ఆవిడికి అమ్మవారి కల్లో కనిపించి పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు పూజ చేసుకో అని చెప్పినట్లుగా మనకు ఉంటుంది. మరి ఒకవేళ పౌర్ణమి నాడే శుక్రవారం వస్తే ఏమిటి, ఆ రోజు చేసుకోకూడదా? మరి ఇదే కదా ధర్మ సందేహం అనేటటువంటిది. మరి దాని సందేహానికి మనం ధర్మాన్ని జోడిస్తాం. మరి ఎందుకు జోడిస్తామో నాకు తెలియదు. ప్రతిదీ ధర్మ సందేహమే. ఇది ధర్మ సందేహం ఎలా అవుతుంది అంటే, పౌర్ణమి నాడు వచ్చిన శుక్రవారంలో పూజ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అమ్మవారు కోపడుతుందా అనే ఒక ప్రశ్న. మరి పుస్తకంలో లేదు కదండి. ఇది మనకి ధర్మ సందేహం కాదు, కేవలం ఉత్త సందేహం మాత్రమే. 2 రోజులు చేసుకుందాం, తప్పే ఉంది. శుక్రవారం నాడు పూజ చేసుకుంటే అమ్మవారు అదేంటి ఇవాళ ఎందుకు చేసుకున్నావు వరలక్ష్మి వ్రతం, క్యాలెండర్ ప్రకారమో లేకపోతే దాని ప్రకారమో ఇవాళ కాదు కదా అని వచ్చేసి కొడుతుందా? అది మన యొక్క అజ్ఞానం. ఆ అజ్ఞానం మనం పోవాలి. ముందు ఇలాంటివి వీటికి ధర్మ సందేహాలనే పేర్లు పెట్టుకోకూడదు. మనం ఈ సందేహాలనే పేర్లు పెట్టుకోవాలి. ఈ సందేహాలు మన లోపల మురుగల్లే పేరుకుపోయి ఉంటాయి. చాలా ఉంటాయి ఇలాంటి సందేహాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి సంబంధించి మనం చేసేటటువంటి దేనికైనా కూడా తిథి వార నక్షత్ర యోగ కరణాలు చూడక్కర్లా. ఎందుకంటే సర్వాంతర్యామి అయినటువంటి అంతర్యామితోటి మనం అలైన్ అవటానికి, లేదంటే ఆ అంతర్యామితోటి ఏకత్వం చెందటానికి మనం చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా సాధనలో భాగమై అది మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. దానికి ప్రత్యేకమైనటువంటి రోజులు మనకి పర్వదనాలుగా మనకి ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి కాలం ప్రకారం, అప్పుడు ఉన్నటువంటి వాతావరణం ప్రకారం, అప్పుడు ఉండేటటువంటి ఎనర్జీస్ ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి మనకి రకరకాలైనటువంటి పండుగలు మనకి మహర్షులు ఇచ్చారు. ఇప్పుడు సింహరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు ఎందుకు శ్రావణ మాసం వచ్చింది అంటే, శ్రవణ నక్షత్రంలో ఉన్నటువంటి చంద్రుడికి మరి సింహరాశిలో ఉన్న సూర్యుడు సందర్భంగా ఏర్పడుతున్నటువంటి పౌర్ణమి కాబట్టి దానికి శ్రావణ మాసం అనేటటువంటిది వచ్చింది. సూర్యుడికి సింహరాశిలో ఏమిటండి అంటే ఆయన సొంతిల్లు లాంటిది సింహరాశి. సూర్యుడు అంటే ఆయన సంవత్సరం మొత్తం కూడా క్యాంపుకి వెళ్ళి ఈ శ్రావణ మాసంలో ఇంటికి వస్తాడు. ఆయన ఇంటికి తిరిగి వచ్చిన సందర్భంలో సృష్టి యొక్క వైభవానికి సంబంధించినటువంటి మరి ఆ వైభవం అంతా మరి అలా ఉంటుంది. ఇంటికి వస్తే మరి ఆయన ఇంటికి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మరి మన మేషరాశిలో ఆయన ఆఫీస్ మంచి ఉచ్చస్థితిలో ఉంటాడు. ఆయన ఇలా ఉంటుంది జ్యోతిషంలో. ఋషులు ఇవన్నీ దర్శించి మనకి రకరకాలుగా ఎంతో ఇచ్చారు. అందులో ఇప్పుడు వాతావరణం కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. వర్షాకాలంలో వర్ష ఋతువులో ఉన్నాం మనం. అయితే ఈ రోజు వరలక్ష్మి వ్రతం మనం చేసుకునేటటువంటి సందర్భంలో చక్కగా 9 దారపోగులతోటి 9 ముడులు వేసి, మరి దాంట్లో 5 పుష్పాలు కట్టి తోరపు గంధి పూజ చేసి రకరకాలుగా చాలా చక్కగా వైభవంగా చేసుకుంటారు స్త్రీలందరూ. అది చాలా చూడముచ్చటగా ఉంటుంది. వాయినాలు ఇచ్చుకోవటం ఏమిటి, 9 రంగులు తోరణాలు ఇవన్నీ రకరకాలుగా దానికి సింబాలిజం ఉన్నది. అత్యతిష్ట దశాంగుళం అని చెప్పేసి మనకి పురుష సూక్తంలో చెప్తుంది. 10వ వాడిగా నేనున్నాను ఆ తత్వం గురించి చెప్తారు. కింద 9 ఆవరణలు ఉంటాయి. ఈ 9 ఆవరణల గురించే మనకి భగవద్గీతలో వస్తుంది. భూమిరాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టదా. ఇలా 8 రకాలైనటువంటి ప్రకృతులు నా చుట్టూ ఆవహించి ఉన్నాయని చెప్తాడు ఆయన. నా చుట్టూ ఆవహించి ఉన్నాయంటే ఈయన 10వ వాడు. ఆయన చుట్టూ 9 ఆవరణలు ఉన్నాయి. అవి పంచభూతాలు. భూమిరాపో అనలో వాయు ఖం అంటే 5 పంచభూతాలతో పాటుగా మనోబుద్ధి రేవచ మనస్సు బుద్ధి అహంకారం ఈ 3 మొత్తం కలిపి 8. ఈ 3 ఈ +5 8 ఆవరణలుగా జీవుడు లోపల ఉంటాడు. దీనిపైన ఉంటుంది మహాప్రకృతి నవావరణది. ఈ ప్రకృతులన్నింటినీ మనం దాటటం కోసమే మనకి 9 రకాలైనటువంటి నవావరణ పూజలు ఇవన్నీ ఇస్తారు. అయితే ఏమిటండి దీంట్లో ముఖ్యమైనటువంటి ఉద్దేశం అని మనకు ఆలోచించినట్లయితే, లక్ష్మీదేవి వరలక్ష్మీ వ్రతం అంటే వరములను ఇచ్చేటటువంటి లక్ష్మీదేవి. ఆవిడ ఎవరికి కనపడిందండి? ఎవరు ఒక ఆవిడ
నిద్రపోతుంటే కనపడింది. ఎందుకు కనపడింది? మనందరికీ ఎందుకు కనపడదు? ఆవిడకే ఎందుకు కనపడింది? పోనీ ఉన్నటువంటి స్త్రీలందరికీ కనపడిందా? లేదు, ఆవిడకే ఎందుకు కనపడింది అంటే, ఆ కథలో ఒక మంచి చక్కటి విషయం రాస్తారు. ఎందుకు అంటే, ఆవిడ భర్తని, అత్తమామల్ని అందరినీ కూడా భక్తితో సేవిస్తూ ధర్మబద్ధమైనటువంటి జీవితం గడిపిందటండి. ఇది అండర్లైన్ చేసుకోవాలి, కాదు సువర్ణాక్షరాలతో రాసుకోవాలి. అంటే స్త్రీ యొక్క జీవితం ఎలా ఉండాలి? అవుట్ సార్, మరి మేము ఈ సంవత్సరంలో మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో మరి కుటుంబం గడవటం కోసమో, లేదంటే మాకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసమో, ఇండిపెండెన్సీ కోసమో మేము ఆడవాళ్ళం అందరం కూడా ఉద్యోగాలు చేస్తున్నాం కదా అన్నట్టు. ఉద్యోగాలు వేరమ్మా, చక్కగా హ్యాపీగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. కానీ ఇతరులను గౌరవించటం, సద్గుణాలను కలిగి ఉండటం, చక్కటి సత్ప్రవర్తన కలిగి ఉండటం, సమభావంతో ఉండటం, శుద్ధితోటి ఉండటం, మరి చక్కటి బుద్ధి కలిగి ఉండటం, ఇవన్నీ కూడా మనకి సూక్ష్మ సంపదలు అని గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగం మనం ఎందుకు చేస్తున్నాం అంటే స్థూల సంపద కోసం ఉద్యోగం చేస్తున్నాం. అంటే ధనాన్ని సంపాదించి ఆ ధనం ద్వారా మనకు కావాల్సినటువంటి వస్తు సముపార్జన చేసుకోవడం కోసం మనం ఉద్యోగం చేస్తున్నాం. కానీ మరి సూక్ష్మ సంపదలు ఎలా వస్తాయి? ఈ సూక్ష్మ సంపదలే సద్గుణాలు, సంతోషం, ఆరోగ్యం, మరి కుటుంబంలో ఐకమత్యం అనేటటువంటి దాన్ని కాపాడుకోవటం, ధార్మికమైనటువంటి జీవనం గడపటం, వీటన్నిటికీ కూడా సూక్ష్మ సంపదలని గుర్తుపెట్టుకోవాలి. అవి బయటికి కనపడవు. అది ఏమండి మగవాళ్ళకి అక్కర్లేదా అండి? మగవాళ్ళకు కూడా కావాలి. మనిషి అన్న ప్రతివాడికి ఇవన్నీ కావాలి. మనం ఎంతసేపు ప్రపంచంలో బయట సంపాదించేసుకొని మరి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందామనో, లేదంటే కావాల్సినవన్నీ కొనుక్కుందామనో, లగ్జరియస్ గా జీవించుదాం అనేటటువంటి తపనలోనే మనం ప్రపంచంలో కాలాన్ని మొత్తం మనం ఖర్చు పెట్టేస్తున్నాం కదా. మనకున్న కాలాన్ని ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేటప్పుడు వరకు మనం పడేటటువంటి తపన కేవలం ధన సముపార్జన కోసమే ఉంది. కానీ సద్గుణాలను పెంచుకోవటం కోసం మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? అది మనకి ఈ వరలక్ష్మి వ్రతం ఏమి సూచిస్తుందంటే ఇది చూస్తూ ఉంటుంది. అమ్మవారి పూజ చేయాలి అంటే నీలో ఏమి ఉండాలి? త్రికరణ శుద్ధి ఉండాలి, సమభావం ఉండాలి, అవతల వారిలో నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నీ మాట, నీ చేత ఎలా ఉండాలి, అవతల వాళ్ళకి మన వల్ల ఏమైనా బాధ కలుగుతుందా చూసుకోవాలి. అంటే జరగకుండా ఉండవు అని నేను అనను, కానీ తప్పులు సరి చేసుకుంటూ మనం ఎప్పుడైతే ఇవన్నీ మనం చేస్తూ ఉన్నామో సహజంగా మనలో కావలసినటువంటి సూక్ష్మ సంపదలు పెరుగుతాయి. సూక్ష్మ సంపదలు ఎప్పుడైతే పెరగలేదో నువ్వు ఎంత గొప్ప స్థూల సంపదలు, నువ్వు ఎంత నీ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉన్నా, నువ్వు ఎంత సంపాదించుకున్నా కూడా అది నీకు సద్గుణాలు ఇవ్వదు. ఆయన మహాకోటేశ్వరుడు అండి కాబట్టి సద్గుణ సంపన్నుడు అని నువ్వు చెప్పలేవు. ఎలా చెప్తావు? అతని ప్రవర్తన వల్ల, అతని మాట వల్ల, త్రికరణ శుద్ధి వల్ల, అంటే ఏది ఆలోచించాడో దాన్నే పలికి దాన్నే ఆచరించడం అనేటటువంటి ఒక రుజుత్వం, ఒక ఏకత్వం ఏదైతే ఉందో అది త్రికరణ శుద్ధి. చెప్పిందే అంటాడండి, అన్నదే చేస్తాడండి అనే భావన ఎప్పుడైతే ఉందో అప్పుడు త్రికరణ శుద్ధి కిందకు వస్తుంది, లేకపోతే రాదు. అయితే మనలో అది ఎలా పెరుగుతుందంటే సత్వగుణం పెరగటం వల్లనే పెరుగుతుంది. మనలో సత్వగుణం పెంచుకోవాలి. ఏమంటే సత్వగుణం అంటే సత్వరజస్తమో గుణాలు అనేటటువంటి 3 గుణాలు ఉంటాయి. సత్వగుణం అనేటటువంటిది సామ్యత, సమత్వం. ఎప్పుడైతే రజో గుణం, తమో గుణం రెండింటి మధ్య ఒక సామ్యత ఏర్పడిందో, అంటే ఒక బ్యాలెన్సింగ్ పాయింట్ ఎప్పుడైతే వస్తుందో అది సత్వగుణం. ప్రత్యేకంగా సత్వగుణం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అది ఒక్కటే నేను పెంచుకుంటానండి, మా ఇంట్లో మేము బీరపాదు ఒక్కటే పెంచుకుంటాం, వేరే పాదు పెంచుకోం అన్నట్లుగా సత్వగుణం ఒక్కటే పెంచుకోవడం అంటే కుదరదు. నీలో డైనమిజం కావాలి, ఎనర్షియా కావాలి, నిద్ర, ఆలస్యం ఇవన్నీ ఉంటాయి, వాటికి అది ఉంటాయి. కానీ వీటి మధ్య ఒక బ్యాలెన్స్, వీటి మధ్య ఒక ఈక్విలిబ్రియం, వీటి మధ్య ఒక సమత్వం, ఒక ఆ బ్యాలెన్సింగ్ పాయింట్కి ఎప్పుడైతే మనం తీసుకొస్తామో దాన్ని సత్వగుణం అంటారు. ఆ సత్వగుణమే ఐశ్వర్యం, అదే ఆరోగ్యం, అదే ఆనందం, అదే మోక్షం, అది లక్ష్మీప్రదం, అది లక్ష్మీ స్వరూపం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అదే అంతేకాకుండా బాధ్యతలను తప్పించుకునేవాడికి స్థూలమైనటువంటి సూక్ష్మమైనటువంటి సంపద పెరగదు అని గుర్తుపెట్టుకోండి. బాధ్యతలు తప్పించుకోకూడదు. బాధ్యతల యందు శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. ఈ రెండూ ఉన్నప్పుడు మాత్రమే మనకు అనుకునేటటువంటి వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మేము చాలా పెద్ద పూజ చేసామండి, మేము అమ్మవారికి కొన్ని లక్షల రూపాయలతోటి మేము అలంకారం చేసామండి, అమ్మవారు సంతోషించదు. నీలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ఆ సంపద ఏదైతే ఉందో దానికి అమ్మవారు సంతోషిస్తుంది. మామూలుగా మనం స్థూల సంపద గురించి, మనకున్న డబ్బు, దీని గురించే మనం ఆలోచించాం అనుకోండి, మనం ఎప్పుడైనా
దానివల్ల ఏదో డాంబికంగా కనపడుతుంది కానీ అనుగ్రహం కలగదు. అనుగ్రహం కలగాలంటే నీకున్న దాంట్లో సహనమే సౌందర్యం అని గుర్తుపెట్టుకోండి. మనకు సహనం కావాలి. సహనం లేకపోతే సౌందర్యం, నువ్వు ఎంత అందంతో ఉన్నా, ఎంత అలంకారం చేసుకున్నా, సహనం లేకపోతే ఆ సౌందర్యం ఎందుకు పనికిరాదని చెప్తారు పెద్దలు. సహనం ఉండాలి. అందులో స్త్రీకి మరీ ముఖ్యమని చెప్పారు. ఎందుకండి వ్రతాలు పూజలు ఎక్కువ ఆడవాళ్ళకే ఇచ్చారు అంటే, కుటుంబానికి వెన్నెముక స్త్రీ. స్త్రీ వల్ల కుటుంబాలు నిలబడతాయి, స్త్రీ వల్ల కుటుంబాలు నాశనం అవుతాయి, స్త్రీ వల్ల మరి పిల్లలకి కావాల్సినటువంటి విద్య అన్నిటికీ బ్యాక్ బోన్ స్త్రీ. అటువంటి స్త్రీ పటిష్టంగా ఉండాలి, అటువంటి స్త్రీ సంతోషంగా ఉండాలి, అటువంటి స్త్రీ ఆరోగ్యంగా ఉండాలి. కుటుంబంలో ఐక్యత నిలవాలంటే స్త్రీ. పురుషుడు ధార్మికమైన జీవితం గడపాలి అంటే స్త్రీ. సద్గుణాలు మరి ఆ సద్గుణాల ద్వారా ఇంట్లో ఉన్న అందరికీ ఒక సమమైనటువంటి చక్కటి వాతావరణం కలిగేలా చూసేటటువంటి బాధ్యత స్త్రీ మీద ఉంది. కాబట్టి స్త్రీకి అంతటి స్థానం ఇచ్చారు మన పెద్దవాళ్ళు. అందుకనే పురుషుడు చేసే పూజలో 50% స్త్రీకి అన్నారు. ఎందుకు? ఆవిడ అంత కుటుంబ బాధ్యతలను మోస్తుంది, కుటుంబ వాతావరణాన్ని అలా ఆవిడ నిలబెడుతుంది. ఒక ఇంటికి నలుగురు వస్తున్నారు, చేస్తున్నారు, అందరూ హాయిగా ఉంటున్నారంటే దానికి కారణం స్త్రీ. ఆ ఇంట్లో ఆవిడ రాగానే 2 గిన్నెలు బగలేసి, నీ ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారు, సరిగ్గా భోజనానికో సరిగ్గా కాఫీ టైంకో దగలపడతారు అందనుకోండి, రెండోసారి వస్తారా? రారు కదా. వచ్చిన వాడి కాఫీలో కారం వేసిస్తే మళ్ళీ వస్తాడా? కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నాను, అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే స్త్రీకు పెద్దపీట వేశారు. పెద్దపీట అంటే పెద్దపీట వేయడం కాదండి, అంటే అంతటి గొప్ప స్థానం ఇచ్చారు. ఆ స్థానాన్ని నిలబెట్టుకునేటటువంటి బాధ్యత స్త్రీల మీదే ఉంది. అందుకనే ఇలాంటి చక్కని వైభవోపేతమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి వ్రతాలు ఇచ్చారు. తర్వాత అమ్మవారి పూజలు వస్తాయి, దీని తర్వాత మళ్ళీ వినాయకుడి పూజలు తర్వాత వస్తాయి, మళ్ళీ కాలచక్రం అనేటటువంటిది ఇలా తిరుగుతూనే ఉంటుంది. మనిషి మనం కాలంలో ముందుకు వెళ్తూనే ఉన్నాం, వెనక్కి రావండి. గుర్తుపెట్టుకోండి, కాలంలో వెనక్కి రావటం అనేటటువంటిది ఉండదు. కాలం యొక్క మహిమ ఇంత అని మనం చెప్పలేము. చెప్పుకుంటాం, మనం భగవద్గీతలోకి వస్తున్నాం, మళ్ళీ మనకి శ్రావణ మాసం వచ్చేసింది, మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తుంది, మళ్ళీ మనకి వినాయక చవితి వచ్చేస్తుంది. మనం చిన్నప్పటి నుంచి చేసుకుంటూనే ఉన్నాం కదా ఈ పూజలు. అయితే 1 సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం లోపు నువ్వు చేసుకునేటటువంటి మళ్ళీ పూజ, సపోజ్ వరలక్ష్మి వ్రతం అనుకున్నాం, ఈ వరలక్ష్మి వ్రతం నుంచి మళ్ళీ వచ్చే వరలక్ష్మి వ్రతం వరకు ఈ సంవత్సర కాలంలో మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి? మనం చేయవలసినటువంటి సాధనలో భాగంగా మనలో పెంచుకోవలసినటువంటి సూక్ష్మమైనటువంటి ఈ సంపద గుణములు ఏమిటి? సూక్ష్మ సంపదలు అంటారు. ఈ సూక్ష్మ సంపద పెరగాలి. ఎంత పెరిగితే అంత మనకి వైభవం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, ధార్మికమైనటువంటి జీవితం పెరుగుతుంది. అప్పుడు ఒక ఆనందము, వికాసం అనేటటువంటిది మనకు కలుగుతుంది. ఈ సంవత్సర కాలంలో ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు మనం దీన్ని ఎలా సాధన చేయాలి, ఎటువంటి దాన్ని మనం పెంచుకోవాలి, అప్పుడు మనకి మన సాధన ముందుకు వెళ్తున్నట్లు లెక్క. లేదు మళ్ళీ మామూలుగా అలాగే ఉంటాం, రాగానే మన పూజలు మనం ఏదో చేసేస్తున్నాం, ఆహాహో ఇంకేముంది మనకి అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ అమ్మవారు సంతోషిస్తుందా అది గుర్తుపెట్టుకొని మనం చేస్తూ ఉంటే దాంట్లోంచి మనకు వస్తూ ఉంటుంది. అలక్ష్మి రూపాలు ఉంటాయి, లక్ష్మీ రూపాలు ఉంటాయి. అలక్ష్మి రూపం నుంచి లక్ష్మీ రూపంలోకి మనకు మారాలి అంటే స్థూలం నుంచి సూక్ష్మంలోకి ఎదగటానికి కావాల్సినటువంటి సాధన మనకి ఈ శ్రావణ మాసంలో ఉంది. అది శ్రావణ మాసం యొక్క విశిష్టత. అది మనం గుర్తుపెట్టుకుంటే శ్రావణ మాసమే కాదు, ప్రతి మాసం, ప్రతిరోజు, ప్రతి క్షణం మనం జీవితంలో చేయవలసినటువంటి సాధన ఏంటో మనకు ముందుకు వస్తూ ఉంటుంది. అమ్మవారు లక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి పుట్టింది అంటారు. క్షీరసాగర మథనం గురించి మనం 2-3 ఎపిసోడ్లు మనం చెప్పుకున్నాం. క్షీరసాగరం అనేటటువంటిది మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాల్లో విశుద్ధిలో ఉంటుంది. విశుద్ధిలో అక్కడ చక్కటి మథనం జరగాలి. మథనం జరగటం అంటే సుశబ్దంబుల్ శోభిల్లము పల్కుము నాదువాక్కును అన్నట్లుగా మనలో నుంచి వచ్చే వాక్కులు సుశబ్దాలై ఉండాలి. ఒకడికి ఆహ్లాదం కలిగించాలి, ఒకడికి ఉపశమనం కలిగించాలి, ఒకడికి ఆనందం కలిగించాలి. అటువంటి వాక్కులు, భావాలు ఎప్పుడైతే మనలో వస్తున్నాయో మనలో ఆ క్షీరసాగరం అనేటటువంటిది మదనం జరిగి కల్మషాలన్నీ పోయి అమ్మవారు ఉద్భవిస్తుంది, వైభవం అనేటటువంటిది వస్తుంది. సృష్టికి ఆధారమైనటువంటి సమస్త గుణాల సమాహార స్వరూపాన్ని లక్ష్మీదేవి అంటారు. అందుకనే నీకు సూక్ష్మ సంపదలు అంటే గుణాలు, సద్గుణాలే సూక్ష్మ సంపదలు.
వాటిని పెంచుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కానీ కుటుంబానికి వెన్నుముకైనటువంటి స్త్రీ మీద మరింతగా బాధ్యత ఉంది. అందుకనే మన వాళ్ళు ఇవన్నీ ఇచ్చారు. సో ఈ సంపదలు ఎలా వస్తాయి? చేసే పనుల నుంచి వస్తాయి అని చెప్పారు. అది కామధేనం అంటే అర్థం. మనం మామూలుగా కొన్ని పనులు చేస్తూ ఉంటాం, అవేమి దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. యజ్ఞార్థం కురు కర్మాణి అని చెప్పాడు. యజ్ఞార్థం నువ్వు పని చేయి అర్జున. నువ్వు చేసే ప్రతి పని ఇంకొకటికి పనికొచ్చేటట్లుగా చేయి. ప్రతి పనిలో నువ్వు నిస్వార్థంగా దాని నుంచి ఎటువంటి ఫలితం ఆశించకుండా ఇంకొకటికి ఉపయోగపడుతుంది, 10 మందికి ఉపయోగపడుతుంది అనే భావన ఎప్పుడైతే నీలో పెరిగి ఆ విధంగా నువ్వు కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు వెళుతూ ఉంటావో అప్పుడు నువ్వు పనికొచ్చేవాడివి అని చెప్పారు. పనికొచ్చేవాడు అంటే చేసే పని పనికొచ్చే పని అయి ఉండాలట. ఏ పని చేసినా వాడు పనికి వచ్చేవాడు అంటే పనికి వచ్చేవాడు అంటే పని చేసేవాడు అని అర్థం. ఏం పని? 10 మందికి ఉపయోగపడే పని అని మాస్టర్ కే గారు చెప్పేవారు. ఆయన ఇచ్చినటువంటి ఒకనొక కోటు. చేసే పని పనికొచ్చేది అయి ఉండాలి. పనికి వచ్చేవాడు అంటే పని చేసేవాడు అనమాట. పనికొచ్చేవాడు అన్నారు ఆయన. మనం అలాంటి దాంట్లో ఉన్నామో లేదో చూసుకోవాలి. మనం చేసేటటువంటి పనులలో మనకు వికాసం పెరగాలి. మనలో ఎంత ప్రశాంతత విజ్ఞానం పెరుగుతూ ఉంటే అంత సంపద పెరిగినట్లు లెక్క అని చెప్పారు. అటువంటి వాళ్ళకి సృష్టి గౌరవిస్తుంది. వాళ్ళే మహాత్ములండి. మహాత్ములకు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఎజెండా ఏమి ఉండదు. కాలం ప్రకారం ఆ కాలానికి ఏది అవసరమో ఆ కాలం ప్రకారం వస్తూ ఉంటారు. మనం గతంలో ఒకసారి మీరు నా సాధనా బై మంగేష్ అనేటటువంటి ఈ ఛానల్లో మీరు లాస్ట్ ఇయర్ ఆగస్టులో చెప్పుకున్న వాటిలో కానీ అంతకు ముందు కానీ వెళ్ళినట్లయితే కుంభయుగం యొక్క విశిష్టత కానీ, శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఈ కుంభయుగంలో ఈ సింహమాసంలో వచ్చినటువంటి మహాత్ముల గురించి మనం వివరంగా చెప్పుకున్నాం. అంతటి ప్రత్యేకమైనటువంటిది ఉంది ఇక్కడ. కుంభయుగం అంటే మనకి ఎదురుగుండా ఉన్నటువంటి కుంభరాశి, అందులో చంద్రుడు ఉంటాడు. ఆ చంద్రుడు అక్కడ ఉన్నప్పుడు ఈ శ్రవణం అనేటటువంటిది బంగారు కాంతులతో కూడినటువంటి మాసం. మనకు కూడా బంగారు శరీరం కావాలి, ఇవన్నీ రకరకాలుగా చెప్తారు మనకు పెద్దలు. ఇది కాలం ప్రకారం వస్తూ ఉంటుంది. వాళ్ళందరూ మహాత్ములందరూ కూడా కాలం ప్రకారం వస్తూ ఉంటారు. వచ్చి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకు కాలం ప్రకారం? కాలమే అన్నిటికీ మూలం, మనం గుర్తుపెట్టుకోవాలి. కాలం ప్రకారమే అన్ని. మళ్ళీ మనకు వచ్చేసింది కదా, సంవత్సరం తిరిగి వచ్చింది కదా, మళ్ళీ వరలక్ష్మి వ్రతం చేసుకుంటూనే ఉన్నాం. మళ్ళీ ఫ్రెష్గా ఆలోచిస్తున్నాం మనం. ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఎటువంటి డెకరేషన్ చేయాలి, ఎలా చేయాలి, కొత్తగా ఏమైనా యూట్యూబ్లో ట్రై చేశారా? ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు రకరకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి, యూట్యూబ్లో పెడుతూనే ఉంటారు వాళ్ళు. అలా ఎలా చేశారు, ఇలా ఎలా చేశారు, అలా బాగా పెట్టారే, అవి మాకు దొరకవే, ఇలా రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. తప్పులేదు, చేసుకోవాలి. కాబట్టి మన శరీరంలో అగ్ని ఒక సంపద, వివేకం, జ్ఞానం, విద్య ఒక సంపద, ఆరోగ్యం ఒక సంపద, ధనం అనేటటువంటిది మనకి అష్టలక్ష్మి స్తోత్రాల్లో చివర పెట్టారండి. వాళ్ళు ఋషులేం పిచ్చివాళ్ళు కాదు. నీలో ఈ సూక్ష్మ సంపదలు ఉంటే స్థూల సంపద ఆటోమేటిక్గా వస్తుంది. అది వాళ్ళు చెప్పింది. మనకు సాధన అంటే దేవుడికి మనకు నచ్చింది దేవుణ్ణి కోరడం కాదు, లభించిన దానిని దేవుని ప్రసాదంగా స్వీకరించడం ఇష్టపడటం. అప్పుడు అమ్మవారు డెఫినెట్గా కల్లో కనపడుతుంది. డ్యామ్ షూర్ మన రాసివచ్చు. అంటే మనలో పెరగాలి. దానికోసం మనం రకరకాలుగా ప్రయత్నం. మనలో ధర్మానుష్ఠాన బుద్ధి ఉందా? మరి గురువు దైవం నందు మనకు సందేహాలు, మరి రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి. ఆయన మంచివాడా, ఆయన మంచి కాదా? గురువు ఎందు సందేహపడకుండా ఉంటున్నావా? అసత్య భాషను చేస్తున్నావా? అసహనం నీలో ఎన్నిసార్లు కలుగుతుంది? చేసే పనుల్లో భక్తి శ్రద్ధ ఉందా? నువ్వు శరీర శ్రమ చేయటానికి సిద్ధంగా ఉన్నావా? ఇవన్నీ మనం వేసుకొని ప్రశ్నల సమాధానం చెప్పుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా వరలక్ష్మి వ్రతం నుంచి నేర్చుకోవాలి. అంతేగాని పుస్తకంలో రాశారండి, అందులో ఒక పేజీ మేము చదవటం మర్చిపోయాం, అమ్మవారికి కోపం వస్తుందేమో, లేదంటే మరి వాళ్ళు ఇది చేయకపోతే అమ్మవారికి కోపం రాదండి. ఆవిడ తల్లి, ప్రేమస్వరూపిణి. ఈ సమస్త జగత్తుకు ఆవిడ తల్లి. తల్లికి కోపం వస్తుందా? తల్లికి ఎప్పుడు కోపం వస్తుందండి? ఊరికే మామూలుగా మన అమ్మకి ఎప్పుడు కోపం వస్తుంది? నువ్వు హాయిగా అక్కడ కూర్చొని పుస్తకం చదువుకుంటుంటేనో, లేదంటే నువ్వు చక్కగా నువ్వు చేయవలసిన హోంవర్క్ చేస్తూనో, అంతా చక్కగా నువ్వు నీ పద్ధతిలో ఏది చేయాలో అది నువ్వు యాజ్ ఎ స్టూడెంట్ గానో యాజ్ ఏ అడల్ట్ గానో నువ్వు చేయవలసినవన్నీ నువ్వు చేస్తూ ఉంటే చూసి లాగి 2 పీకుతుందండి తల్లి. ఏ తల్లి ఏం చేస్తుందా? అలా చేస్తే అది తల్లేనా?
కాదు కదా. మరి సృష్టి జగత్తంతటికి అయినటువంటి తల్లి నీలో ధర్మానుష్ఠానమైనటువంటి సద్గుణ సంపన్నులు సద్గుణాలు ఉన్నప్పుడు ఆ తల్లి నీ మీద కోపం ఎందుకు వస్తుందండి? ఈవిడ వరలక్ష్మి వ్రతం చేయలేదు కాబట్టి ఈవిడ నేను శపిస్తా అంటుందా? నువ్వు నేను రకరకాల రజో తమస్సులతో కొట్టుకెళ్లేటటువంటి మనలాంటి వాళ్ళకు వచ్చే భావాలు ఇవి. కాబట్టి భగవంతుడన్నా అమ్మవారన్నా ఆ శక్తి స్వరూపాన్ని, ఆ చైతన్య స్వరూపాన్ని మనం ఉన్నటువంటి లోయెస్ట్ లెవెల్కి దయచేసి లాక్కండి. అది ఆ స్థితిలోనే ఉంటుంది. మనం అనుకునేటటువంటి మురుగు భావాలకి అంటని తత్వం అది, అగ్నితత్వం. ఆ స్థితిలోకి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే నువ్వు ఇలా చేస్తూ ఉన్నావో నీలో కావలసినటువంటి మార్పులన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి, కాల ప్రకారం జరుగుతూనే ఉంటాయి. మామూలుగా మనం కాలం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. సమస్తము కాలం ఆధీనము. గుర్తుపెట్టుకోండి, మన నిద్ర లేవటం దగ్గర నుంచి నిద్రపోవటం వరకు అంతా కాలం ప్రకారమే. మనం పుట్టటం పోవటం అంతా కాలం ప్రకారమే. మొత్తం సమస్తము మనం నిజానికి మన బతుకులన్నీ గడియారం బతుకులని చెప్పుకోవాలి. వీఆర్ లివింగ్ యాజ్ పర్ ద వాచ్. వాచ్ అంటే దానికి భలే పేరు పెట్టారండి. వాచ్, యు ఆర్ వాచ్డ్, యు ఆర్ వాచ్డ్ బై వాచ్. అంటే గడియారంలో మనం అనుకునేటటువంటి కాలం గడియారంలో లేదు. మనం అనుకునే 24 గంటల్లో ఏ సమయానికి ఏ గంటకి ఏ పని చేయటం కోసం మనం కాలాన్ని నిర్ణయం చేసుకొని ఆఫీసులకో ఇంకొక పనికో హడావుడి పడిపోయి గవగవా నోట్లో ఎంత కుక్కుకొని లేచి స్నానం చేసి స్నానం చేయకుండా మొహం గడకుండా రకరకాలుగా మనం వెళ్ళేటటువంటిది సెంటు కొట్టేసుకొని చేసే పనుల కోసమే గడియారం. కానీ సృష్టి గడియారం ఒకటి వేరే ఉంది. నీ శరీరానికి ఒక గడియారం ఉంది. మనం చేతికి పెట్టుకునేదో గోడకు పెట్టుకునేదో అదొక గడియారం ఉంది. ఇలా ఎన్నో రకాలుగా మనకి కాలం అనేటటువంటిది ఇప్పుడు ఇది నడుస్తోందని తెలియటం కోసం, మనం చేసుకునే పనుల కోసం, మనం కాలాన్ని తెలుసుకోవటం కోసం ఏర్పరచుకున్నదే మనం అనుకునేటటువంటి గడియారం. దానికి ఆ పేరు ఎందుకు పెట్టారో కానీ అద్భుతంగా పేరు పెట్టారు, వాచ్ అని. వీ వాచ్ ద వాచ్ అండ్ వీఆర్ వాచ్డ్ బై వాచ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, విశ్వరూపం దర్శించినటువంటి అర్జునుడు వీళ్ళందరూ ఆయనలోకి ఎలా వెళ్ళిపోతున్నారట. వెళ్ళి ఎలా అగ్నిలోకి వెళ్తున్న మిడతల వల్లే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఏమిటిది అన్నాడు. అంటే ఏమిటి, నువ్వెందుకు ఇలా ఉన్నావు అని అడిగాడు ఆయన. అంటే మామూలుగా మనకి ఎక్కడైనా ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి, అది చాలా భయంకరంగా ఉంటుంది. పెద్ద పెద్ద మంటలు గాలికి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ సమయంలో ఆ ప్రదేశంలో ఉన్న వాటిని కూడా అది మింగేస్తుంది. ఈ సృష్టిలో దేన్నైనా సరే మీరు అగ్నిలో వేస్తే అది అగ్ని అయిపోతుంది. ఒక్క అగ్నికే ఉంది. అగ్నిమీళే పురోహితం. ఋగ్వేదంలో మొట్టమొదటి రుక్కులో ఫస్ట్ శరణం, ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ అగ్నితో మొదలవుతుంది. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఇగ్నిషన్. అన్ని మంటల్లో కలిసి మాయమైపోతూ ఉంటాయి కదా. అంతకు ముందున్న వస్తువులు మంట తర్వాత ఉండవు, బూడిద మిగులుతుంది మనకి. ఇంకా దాన్ని బూడిచ్చేయలేదు. ఇప్పుడు ఆ బూడిద మీద మీరు ఎంత పెట్రోల్ పోస్తే పెట్రోల్ మండుతుంది, కానీ ఆ బూడిదని ఇంకా బూడిద చేయలేవు. దట్ ఈస్ ద ఫైనెస్ట్ ఎసెన్స్ ఆఫ్ మెటీరియల్. అందుకనే దాన్నే విభూది అంటారు. విభూది అంటే విశిష్టమైనటువంటి అనుభూతి. అది ఎటువంటి అనుభూతి అంటే ఇక అంతకు మించింది నీకు లేదు. దాన్ని ధరిస్తాట ఎవరు? పరమేశ్వరుడు, శివుడు. నీ శరీరాన్ని కట్టెల్లో గాలిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఏం ఉండదండి. ఇంకా దాన్ని ఏమి నువ్వేం చేయలేవు. పదార్థం అంతా సూక్ష్మంలోకి వెళ్ళిపోయింది అక్కడ. దట్ ఈస్ దాని ఎందుకు ఇక దాన్ని బూడిదంటారు. ఇక అదే విభూతి కింద ధరిస్తాట ఆయన. అయితే అవన్నీ ఎట్లా ఉంటాయి ఆ మంటలు? నాలికతో నాకి చప్పరించేసినట్టు ఉంటాయట, మా మాస్టర్ గారు రాస్తారు. అయితే కాలం కూడా అలాగే పనిచేస్తుందిటండి. ఎందుకు కాలం అలా పనిచేస్తుంది అన్నది మనకు ఒక క్వశ్చన్. ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళందరూ నీ నోట్లోకి అలా వెళ్ళిపోతున్నారంటే కాలం అలా పనిచేస్తోంది అని నెక్స్ట్ కృష్ణుడు ఏం చెప్పబోతున్నాడు అనటానికి ఒక ఇండికేషన్ అనమాట. కాలోస్మిన్ లోకక్షయత్కృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహుర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవస్థితాః ప్రత్యనీకేషు యోధాః. ఈ సమస్తమైనటువంటి దాన్ని, లోకాలని నాశనం చేయటం కోసం విజృంభించినటువంటి కాలస్వరూపుణ్ణి నేను అని చెప్పాడు.
కానీ మనకి విభూతి యోగంలో ఇంకో మాట చెప్పాడు ఆయనకి, కాల కలయతామహం అని చెప్పాడు. కాలం గురించి అక్కడ చెప్పాడు. అంటే లెక్కలేసే వాళ్ళల్లో నేను కాలాన్ని అన్నాడు, కణికులలో కాలాన్ని అన్నాడు. మనం ఏదో పొరపాటు చేసేసామండి, ఎవడికి తెలుసండి, ఇట్లా చేతులు దులిపేసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కానీ కాలానికి తెలుసు. నువ్వు ఎవరూ చూడలేదు అనుకున్నటువంటి సూక్ష్మతత్వం గురించి నువ్వు ఆలోచిస్తా. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మనం ఏదో పని చేస్తూ ఉంటాం, ఎవడు చూడట్లేదు అనుకుంటాం. మనం ఎవడు ఎందుకు చూడకుండా ఉంటాడండి? నువ్వు చూస్తున్నావుగా. భగవద్గీత ఏం చెప్తూ ఉంటుంది? నీలో నేనున్నాను రా అని చెప్పాడు కదా. ఎందుకు? నువ్వు నాలో ఉన్నావు కాబట్టి. నువ్వు నాలో ఉన్నావు కాబట్టి నేను నీలో ఉన్నానని చెప్పాడు కదా. చెప్పినప్పుడు ఎవడు చూడట్లేదు అనుకుంటే ఎట్లా? వాడు ఒకడు ఉన్నాడుగా చూడటానికి. నువ్వు ఎంతసేపు నువ్వు మనసు, ఇంద్రియాలు, మరి ఇవన్నీ చూడట్లేదు అనుకుంటున్నావు. ఇంకొకడు ఎవడో కన్నుతో చూడట్లేదు అనుకున్నావు. కానీ నీ కళ్ళతో నీలోంచి వాడు ఒకడు చూస్తున్నాడు. వాడు హీ నోట్స్ ఎవ్రీథింగ్. వాడి దగ్గర రాసుకుంటాడు వాడు. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఆస్తికుడివైనా నాస్తికుడివైనా, రోజు సంధ్యావందనం చేసినా చేయకపోయినా, అనుష్ఠానం చేసినా చేయకపోయినా, పరమ దుర్మార్గుడివైనా పరమ నీచుడివైనా, నీ లోపల నుంచి నువ్వు చేస్తున్న ప్రతి పనిని నువ్వే చూస్తూ ఉన్నావు. ఆ నేనుకు నిర్వచనం ఎవడూ చెప్పలేడు. అదే సర్వాంతర్యామి అయినటువంటి నేను. దాని చుట్టూ ఉన్నటువంటి గుణాల్లో మనం ఇరుక్కుపోయి ఉన్నాం కాబట్టి మనల్ని ఎవరూ చూడట్లేదు అనుకుంటున్నావు, కానీ నువ్వే చూస్తూ ఉన్నావు. దానికి సాక్షివి నువ్వే. ప్రతి మనిషి తను చేస్తున్నటువంటి ప్రతి పనికి, ప్రతి మాటకి, ప్రతి భావానికి సాక్షి వాడే. మనం నేను ఆలోచిస్తుంది ఎవడో చూడట్లేదు కదా అనుకుంటాం. నువ్వు చూస్తున్నావు, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? దీన్ని మొత్తాన్ని నేను ఇక తిరోధానం చెందించడానికి పనికి మాలిన వాళ్ళందరినీ లేపేయాలి, భూమిభారం తగ్గించాలి. ప్రస్తుతం ఉన్న నా కర్తవ్యం ఏంటి అంటే వీళ్ళందరినీ లేపేయటమే. అది నా కర్తవ్యం. అటువంటి కాలస్వరూపుణ్ణి నేను అని చెప్పాడు. మరి ఎందుకు అలా కనపడ్డాడు అంటే వాళ్ళందరూ ఆయనలోకి వెళ్ళిపోతున్నట్ట. కాలం ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఇప్పుడు మనకు చిన్నప్పుడు కనపడ్డ వాళ్ళు ఇప్పుడు కనపడరు. ఓ 30-40 ఏళ్ల క్రితం మన ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వెళ్తే ఊరు మారిపోతుంది, అక్కడ ఉన్న చెట్లు మారిపోతాయి, మనుషులందరూ పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు, కొంతమంది మాయమై అంటే కొంతమంది వెళ్ళిపోయి ఉంటారు. మరి రకరకాలుగా మారుతూ ఉంటాయి కదా, మనకు కనపడుతూ ఉంటాయి కదా. ఒక 20 ఏళ్ల క్రితం మనం ఒక ఊళ్ళో ఉన్నాం అనుకోండి, ఒక 20 ఏళ్ళు వెళ్ళలేదు, ఏదో దేశం వచ్చేసాం ఇట్లా. తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తే అసలు గుర్తుపట్టలేం. ఇప్పుడు మేము ఖమ్మంలో ఉండేవాళ్ళం. ఖమ్మంలో ఉన్నప్పుడు ఉన్న ఖమ్మానికి ఇప్పుడున్న ఖమ్మానికి గనక మనం ఆలోచిస్తే, ఇప్పుడు వెళ్తే ఆ ఖమ్మంలో నేనున్న చోటికి మేమున్న ఇంటికి గనక మేము వెళితే నన్ను అక్కడ వదిలేస్తే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు కమ్ బ్యాక్. అంత మారిపోయింది. అలా మార్పు అనేటటువంటిది కాలంలో జరుగుతూనే ఉంటుంది. మరి ఇవన్నీ ఎట్లా? కాలం ప్రకారం జరుగుతున్నాయి కదా. కొత్త వస్తున్నాయి, పాతవి పోతున్నాయి. అయితే మనం అక్కడ ఉన్నటువంటి వస్తువులు కానీ, వ్యక్తులు కానీ, పేర్లు కానీ, ఆకారాలన్నీ గుర్తుపెట్టుకొని వాటితో మనం ఏర్పరచుకున్నటువంటి సంబంధం వల్ల వచ్చినటువంటి మోహంలో ఎప్పుడైతే మనం ఇరుక్కుపోయి ఉన్నామో, దీని వెనకాల పనిచేస్తున్నటువంటి కాలం మనకు కనిపించదు. చూడంగానే అయ్యో ఆయన ఉండేవారే వెళ్ళిపోయారండి అని భయం వేస్తుంది, లేదా ఓ బాధ కలుగుతుంది, కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకది? రకమైనటువంటి వ్యామోహం. కాలక్రమంలో ఇలా జరుగుతుంది. దీని వెనకాల వీటన్నిటికీ కారణం కాలం అనేటటువంటి ఒక మహాశక్తి పనిచేస్తోంది అనే భావన మనకు రాదు. కానీ ఎవరైతే భూత భవిష్యత్ వర్తమానాలను ఒకే దృశ్యంగా దర్శించగలిగారో అప్పుడు ఈ కాలం యొక్క స్వరూపం తెలుస్తుంది. మామూలుగా కాలం చెప్తారు కదండి, భూత భవిష్యత్ వర్తమానాలు అనేటటువంటివి కాలం 3 కాలాలుగా చెప్తారు కదా మనకి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అని చెప్తారు కదా. ఈ మూడింటిని ఒకేసారి దర్శించగలిగినప్పుడు కాలం యొక్క స్వరూపం ధరిస్తుంది. అది భగవంతుడి విశ్వరూపం. దానికి నీకు దివ్యదృష్టి కావాలి. అది అర్జునుడికి ఇవ్వటం వల్ల ఏకకాలంలో ఈ 3 కాలాల్ని ఒకే చోట దర్శించటం వల్ల హళ్ళెత్తిపోయాడు మనిషి. ఆయనే కాదు, మనమైనా సరే. అందుకని ప్రకృతి మనకి ఒక్కసారే అది ఇవ్వదు. సాధనలో పైకి వెళుతూ ఉంటే, ఎలిజిబిలిటీ వస్తూ ఉంటే అప్పుడు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇదంతా చూసి ఏమంటున్నాడు? ఈ లోకాలన్నిటికీ అంతంగా నువ్వు ఉండి వాటిని నాకి మింగేస్తున్నావు అని చెప్తున్నాడు. అంతే కదా, కాల ప్రకారం వస్తుంది.
ఈ లోకాలే నీ తెరిచిన నోళ్లుగా మండుతూ కనపడుతున్నాయి. ఈ వెలుగులన్నీ ఇలా ఉన్నప్పుడు నీ వెలుగే మింగేస్తోంది అంటున్నాడు. ఏది మిగలట్లేదు అని చెప్పాడు. అలాంటి తత్వాన్ని నువ్వే వివరించని అడిగాడండి. నాకు ఇలా కనపడుతోంది, నేను ఇలా చూస్తున్నాను, నాకు భయం వేస్తోంది కృష్ణ, అసలు ఏమిటి నీ స్వరూపం అంటే అప్పుడు చెప్పాడు, నేను కాలస్వరూపుణ్ణి, నేను సమస్తాన్ని నాశనం చేయడానికి వచ్చిన కాలస్వరూపుణ్ణి. ఎవరైతే నిత్యము కాలాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఓహో కాలం ఇలా ఉంటుంది, కాలంలో ఇలా ఉంటాయి, కాలం ప్రకారం ఇలా జరుగుతూ ఉంటుంది, మొత్తానికి కాలమే శక్తి, కాలమే నీకు అన్ని సృష్టి స్థితి లయాలు కాలం ప్రకారం జరుగుతూ ఉంటాయి అని గనక ఎవడైతే దాన్ని అనుభవంలోకి రావటం కాదు, కనీసం ఆ సంబంధించినటువంటి జ్ఞాన దృష్టి కలిగి ఉన్నా కూడా వాడికి ఆ సందర్శనం, ఆ విశ్వరూపం అనేటటువంటి ఆ దర్శనం కనీసం జ్ఞాన రూపంలో అయినా ఉంటుంది. మామూలుగా ఒక పని మొదలు పెట్టాడు అనుకోండి, వాడికి అది స్టార్టింగ్ పాయింట్. అదే స్టార్టింగ్ పాయింట్ టైంకి ఇంకోటి పని అయిపోయింది అనుకోండి, అది వాడికి ఎండింగ్ పాయింట్. ఇప్పుడు ఆలోచించండి, ఎవడికి కాలం అంటే ఏది స్టార్టింగ్ ఏది ఎండింగ్ అండి? బిగ్ బ్యాంగ్ అంటే మొదలైందండి అంటారు. ఇక్కడ బిగ్ బ్యాంగ్ మొదలైంది మనం అనుకునే దానికి, ఇట్ షుడ్ బి అన్ ఎండింగ్ పాయింట్ ఫర్ సమ్ అదర్ థింగ్, వీ డోంట్ నో. శాస్త్రజ్ఞులు చెప్పే అనేక రకాలైనటువంటి థీరీలు వాళ్ళు చూసినవి కాదు కదా, ఊహించినవే కదా. ఇలా పాసిబిలిటీ అవకాశం ఉంటుంది అనే ఒక భావనే కదా. ఆ భావన నీకు ఎలా కలిగింది? నీ లోపల ఎవడు చెప్పాడు నీకు ఆ భావన? నువ్వు వెళ్ళి చూడలేదు కదా. అది మనం ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. వాడు పుట్టాడు అంటారు, పోయాడు అంటారు. వాడు పుట్టినరోజునే ఇంకోటి పోయాడు అనుకోండి, అదే టైంకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ వీడు పుడుతూ ఉండగా ఇంకోటి పోయాడు అనుకోండి, గమ్మత్తుగా ఉంటుంది కదా. అంటే కాల స్వరూపం ఎలా ఉంటుందో మనకు అర్థం అవుతూ ఉంటుంది. అంతర్లీనంగా అంతర్యామిగా కాలమే అన్నీ నడిపిస్తూ ఉంటుంది. మనం వ్యక్తులతోటి, మన చుట్టూ ఉన్న వాతావరణంతో ఎప్పుడైతే సంబంధాలని గుర్తుపెట్టుకొని మోహంలో ఉండిపోయామో వాడికి కాలస్వరూపం తెలియదు, విశ్వరూపం తెలియదు. వాడికి విశ్వమే కనిపిస్తుంది, రూపాలే కనపడుతూ ఉంటాయి. ఏం సార్ కనపడకూడదా సార్ అంటే తప్పేం లేదు, దానివల్ల తప్పు లేదండి. కానీ దానివల్ల దుఃఖము, దిగులు, భయం ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి. ఇవన్నీ నాకు వద్దు అంటే ఈ జ్ఞానం అనేటటువంటిది మనకి కావాలి. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే ఈ దుఃఖం, భయం వచ్చిందో, లేదు ఏదో సంథింగ్ ఎల్స్, దాన్ని మనం దర్శనం చేయాలి, దాన్ని తెలుసుకోవాలి అని మనసు ఏం చేస్తుంది? దానికోసం ప్రయత్నం చేస్తుంది, దానికోసం తపన పడుతూ ఉంటుంది. ఇలా చూస్తున్న దాన్ని అలా రకరకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా ప్రయత్నాలు చేసి అనేక జన్మల్లో విసిగి వేసారి లేదు ఏదో కావాలి అనే అనుభవంతో ఒక గురువుని దర్శించటమో, లేదంటే గురువు అనుగ్రహం వల్ల వాడికి కలిగిన జ్ఞానమో, ఈ రకంగా వాడికి మెల్లిమెల్లిగా అంతర్యామి కోసం రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ, సాధనలు చేస్తూ తపన పడతాడు. అలా తపన పడ్డవాడికి ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అని చెప్పాడు కదా. ఆర్తులు, జిజ్ఞాసువులు, మరి జ్ఞానులు రకరకాలుగా ఉంటారు కదా. అలా ఈ స్థితులన్నీ దాటిన తర్వాత జ్ఞాని రూపంలోకి వస్తాడనమాట. అప్పుడు ఆ అంతర్యామి సాధన వైపు అలా కొనసాగుతూ ఉంటుంది వాళ్ళ సాధన. దానికోసమే మనం ఈ ప్రయత్నం అంతా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. నేను కాలస్వరూపుణ్ణి, లోకాలను చేయటం కోసం పెచ్చుపెరిగాను. ప్రస్తుతమైనటువంటి నా కర్తవ్యం ఏంటంటే ఈ ఎదురుగుండా ఉన్నటువంటి రూపాలన్నింటినీ తీసేయటమే అని చెప్పాడండి. కాబట్టి ఇక్కడ నిలబడి నీ ఎదుటి సైన్యంలో ఉన్నటువంటి ఈ యోధులు వాళ్ళందరూ కూడా నువ్వు చంపాలనుకుంటున్నావు, నువ్వు మారినంత మాత్రాన ఇక్కడ రక్షింపబడేవాడు ఎవడూ లేడు, కాబట్టి బాబు చెప్పిన పని చేయి, యుద్ధం చేయి అని చెప్పాడు. అంటే ఏంటి? కర్తవ్యం అనేటటువంటి దాన్ని నువ్వు ఎప్పుడూ కూడా ఎగగొట్టకూడదు. నువ్వు చేయవలసినటువంటి పనిని, కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధిగా, నీ బాధ్యతగా చేయవలసినటువంటిది నీ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యము. నువ్వు ఇప్పుడు ఇక్కడ నేను యుద్ధం చేయను కాబట్టి వీళ్ళందరూ బతికిపోతారు అని అనుకోవద్దు. ఇప్పుడు ఎవడైనా పుట్టడం కానీ చావటం కానీ ఇంకొకటి వల్ల కాదు అని చెప్పారు. అదేంటి సార్, మనం తల్లిదండ్రుల వలన పుడుతున్నాం కదా అన్న. తల్లిదండ్రులు మూలంగా పుట్టొచ్చు, కానీ పుట్టించేటటువంటి శక్తి తల్లిదండ్రులది కాదు, వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రకృతి శక్తులది అని చెప్పారు. మనం మూలంలోకి వెళ్ళాలి, స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళాలి. మనం
దేనికైనా ఒక వస్తువు పనిచేస్తోంది, ఒక ఎలక్ట్రానిక్ వస్తువు పనిచేస్తోంది, ఒక యంత్రం పనిచేస్తోంది. దానికి కారణం ఏంటి? దాని వెనకాల ఉన్న విద్యుత్ శక్తి, ఆ ఎలక్ట్రిసిటీ కారణంగా పనిచేస్తోంది. దానిలో ఉన్న ఎలక్ట్రాన్స్ ని కూడా నడిపించేది ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు సెల్ ఫోన్ ఉందండి, సెల్ ఫోన్లో బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది, సెల్ ఫోన్ పనిచేయదు కదా. అలాగే మనం అనుకునేటటువంటి సాఫ్ట్వేర్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ లేకపోతే పనిచేయవు కదా. ఆ ఎలక్ట్రిసిటీ ఆల్వేస్ మనం ప్లగ్ ఇన్ చేసి ఉంచం కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి ఒకానొక విధానం ఏంటి? ఆ ఎలక్ట్రిసిటీని నువ్వు తాత్కాలికంగా ఒక చోట స్టోర్ చేసుకునేటటువంటి విధానం కూడా ప్రకృతిలో ఉంది. దానికి కావలసినటువంటి మెటీరియల్ కూడా ప్రకృతిలోనే ఉంది. అంటే ప్రకృతి నుంచి, ఆకాశం నుంచి పుడుతున్నటువంటి విద్యుత్తును సృష్టిలో ఉన్నటువంటి అణువుల్లో స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించుకునేటటువంటి టెక్నిక్ సృష్టిలో ఉంది. అది మనిషికి అవసరం వచ్చినప్పుడు కాలం ప్రకారం, మళ్ళీ కాలమే, ఎప్పుడు ఏ కాలానికి వాడికి ఆ భావం తట్టించాలో ప్రకృతి ఆ సమయానికి ఆ భావం తట్టిస్తుంది. లేకపోతే ఎలా తెలుస్తుందండి? మన చిన్నప్పుడు సెల్ ఫోన్ లేదే, మన చిన్నప్పుడు బ్యాటరీస్ లేవే. ఏవో బ్యాటరీలు ఉండే, మన టార్చ్ లైట్స్ అని బ్యాటరీలు వాడేవాళ్ళం కదా, అందులో కూడా ఎలక్ట్రిసిటీయేగా. ఇంకా అవన్నీ కనిపెట్టక ముందు ఎక్కడ లేదా? విమానం కనిపెట్టక ముందు విమానం యొక్క టెక్నాలజీ లేదా? ఇప్పుడు మనం అనుకునేటటువంటి సిస్టమ్స్ కనిపెట్టక ముందు ఈ టెక్నాలజీ లేదా? ఉంది. కానీ ఎప్పుడు అవసరమో అప్పుడు ఆ కాలానుగుణంగా వస్తూ ఉంటాయి. అలాగే ఈ శక్తులన్నిటికీ వెనకాల ప్రకృతి శక్తి ఉంది. అలాగే చంపబడటం కూడా చచ్చిట వారి వల్ల కాదు. ఇప్పుడు ఎవడో ఒకరిని మర్డర్ చేశాడండి, వాడు అలా కూర్చొని ఉంటే పోయి మర్డర్ చేశాడా? దేర్ షుడ్ బి సమ్ ప్రొవకేషన్ అని చెప్తారు కదా. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ మర్డర్, వాట్ ఈస్ కాజ్ ఆఫ్ దట్ పర్టికులర్ హోమిసైడ్, లేదండి ఇవన్నీ రకరకాలుగా మనకి చెప్తూ ఉంటారు కదా. వాడు ఏదో కారణం ఉంటుంది, వాడి కోపం తెప్పించడమో ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది. అది వాడి ప్రవర్తన మూలం కదా. కారణం చంపబడువాని నుంచి వచ్చేటటువంటి ప్రవర్తన కారణంగా వెలువడుతోంది. వీడి ప్రవర్తన వాడి ప్రవర్తన, వాడి ప్రవర్తన వీడి ప్రవర్తన ప్రొవోక్ చేయటం వల్ల ఇవి జరుగుతోంది. అంటే దాని అర్థం ఏంటి? వెనకాల ఏం పని చేస్తోంది? గుణాలు పనిచేస్తున్నాయి. గుణాల యొక్క అవకతవకల మూలంగా హెచ్చుతగ్గులు, ప్రపోర్షనేషన్స్ కారణంగా మనకున్నటువంటి స్వభావం ఏర్పడి, స్వభావం కారణంగా మన ప్రవర్తన వల్ల ఏర్పడినటువంటిది ఆ పర్టికులర్ కాజ్కి కారణమైంది. ఇప్పుడు మామూలుగా యుద్ధం గురించి మనం మాట్లాడుకుందాం. కౌరవులు పాండవులు యుద్ధం ఎందుకు వచ్చిందండి? వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తే యుద్ధం జరిగేదా? పోని జూదం ఆడారు, ఓకే, ఓడిపోయారు, ఓకే, తర్వాత అయినా వాళ్ళకి ఇచ్చేయాలి కదా. అంటే కౌరవుల యొక్క ప్రవర్తన కారణంగా యుద్ధం వచ్చింది. వారి ప్రవర్తన ఎందుకు వచ్చింది? వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించారు? కామము, క్రోధము, లోభము, మోహం ఇవన్నీ వాళ్ళ స్వభావంలో ఉండటం వల్ల ఇది నాదే, నాకే ఉండాలి అనేటటువంటిది కారణంగా దానికి అక్కడ దాకా వచ్చింది కదా. ఇది ఈ పర్టికులర్ దాన్ని కనుక మనం బాగా లోతుగా మనం ఆలోచించుకుంటే ప్రతిదానికి దాని వెనక కారణం ఏంటి, కార్యకారణ సంబంధం లేకుండా సృష్టిలో ఏది జరగదు అని చెప్పారు. దీని కారణంగానే ఇక్కడ దాకా వచ్చింది. కాబట్టి నీ కర్తవ్యం ఏంటి? ఇప్పుడు యుద్ధంలోకి వచ్చావు, నువ్వు యుద్ధం చేయటమే నీ కర్తవ్యం. వాడు మా బావమరిది, వాడు మా తాత, వాడు మా ఇదంటే కుదరదు కదా. అంతకుముందు నువ్వు అనేక యుద్ధాలు చేసావు కదా. ఇప్పుడు నీ వల్ల వాళ్ళు చచ్చిపోతున్నారని అనుకుంటున్నావేమో. నువ్వు యుద్ధం మానేసినంత మాత్రాన్ని ఇక్కడ బ్రతికేవాడు ఎవడూ లేడు, అందరినీ లేపేయడానికి నేను రెడీగాను ఉన్నాను అన్నాడు. కానీ నువ్వు చంపి వాళ్ళ కీర్తి, నువ్వు పలానా అర్జునుడు యుద్ధం చేసి విజయం పొందాడు అనేటటువంటి కీర్తి నీకు వస్తుంది కాబట్టి లేచి యుద్ధం చేయని చెప్పాడు. వీళ్ళందరూ నువ్వు అనుకుంటున్నావు కదా, ఈ ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు వీళ్ళందరూ కూడా మరి వీళ్ళందరినీ నేను చంపుతానని అనుకుంటున్నామేమో. కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసినటువంటి పనులకు ఏర్పడినటువంటి ఫలితాల ఆధారంగా జీవించి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ నిర్ణయాల ప్రకారం వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయారని చెప్పాడు. భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు. వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసింది అధర్మం అని. నిండు సభలో ద్రౌపదీదేవి వస్త్రాపహరణం జరిగినప్పుడు నేను లేచి, గాడిదలారా మీకు రాజ్యం, నా రాజ్యం ఇది, మీరు దీనికోసం ఇన్ని తిప్పలు పడి ఇంత దాకా తీసుకొస్తారా అని అర్జునుడు గనక బాణాన్ని సంధించి ఉన్నట్లయితే
అక్కడతోటి ఆగిపోయేది. తలకాయ నుంచి కూర్చున్నాడు. ఇది కాదు నాది ఈ రాజ్యాన్ని సంరక్షించడం తప్ప ఇవన్నీ నాకు సంబంధం లేదన్నట్టు భీష్ముడు కూర్చున్నాడు. ద్రోణుడు అలాగే ఉన్నాడు. వాళ్ళెవరూ అడ్డుపడలా. అలా అడ్డుపడని వాడు అధర్మంగా ఉన్నాడు కాబట్టి ఆ సందర్భంలో వాడిని తీసేయాలన్నాడు కృష్ణుడు. అందుకనే ఈ రోజు కృష్ణుడు ఎవరికి అర్థం కాల. వాళ్ళు చేసిన పనులకి దాని ఫలితంగా ఆల్రెడీ వాళ్ళ నిర్ణయం అయిపోయింది. వాళ్ళ ప్రవర్తనల కారణంగా. కాబట్టి ప్రత్యేకంగా నువ్వు చంపేది ఏం లేదురా బాబు, వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయి అన్నారు. కాబట్టి దాని ప్రకారం ఊరికే నువ్వు అలా కొట్టేసేయి, వాళ్ళు పడిపోతారని చెప్పారు. సాధారణంగా ఎట్లా ఉంటుందంటే, సంకల్పాన్ని మనకి అనేక రకాలైనటువంటి సంకల్పాలు వస్తున్నాయి. ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, అలా చేస్తే మనకి డబ్బులు కలిసి వస్తాయి, ఇలా చేస్తే మనకి డబ్బులు సేవ్ అవుతాయి, మనం అక్కడ కనుక బిల్డింగ్ కట్టేసి మరి దాన్ని అద్దెకిచ్చినట్టయితే నెలకి ఇంత అద్దె వస్తుంది, దానివల్ల మనకి ఇంత లాభం వస్తుంది, ఇంత ఇది మార్టిగేజ్ ఎంత పోతుంది, ఈ రకరకాల ప్లాన్లు వేస్తాం కదా. ఎంతసేపు డబ్బు సంపాదన కోసమే మన ప్లాన్లు అన్ని జీవితంలో. డబ్బుంటే ఆరోగ్యం, డబ్బుంటే ఆనందం కాదండి. సద్గుణాల వల్ల ఆరోగ్యం వస్తుంది, సద్గుణాల వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది. సంపాదించుకోండి, మీరు ఎంత సంపాదించుకుంటారో అంత సంపాదించుకోండి, కానీ దానిలో ధర్మం అనేటటువంటిది ఉందా లేదా చూసుకోవాలి. తద్వారా మీలో సద్గుణాలు పెరుగుతున్నాయా లేదా ఆలోచించుకోవాలి. తద్వారా వికాసం కలుగుతుందా లేదా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోకుండా సంపాదించడం వల్ల మీకేం దుఃఖమే మిగులుతుంది. మళ్ళీ దాన్ని ఎట్లా సేవ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా మనం దాన్ని రెప్లికేట్ చేయాలి, లేదంటే దాన్ని ఎట్లా మనం డబుల్ చేయాలి, త్రిపుల్ చేయాలి. బ్యాంకులో వేస్తే 3 ఏళ్లలో 3 అవుతుంది, 5 ఏళ్లలో 5 అవుతుంది. ఈ లెక్కలు వేసుకోవటమే సరిపోతుంది జీవితం అంతా. ఈ లోపల ఆయుష్ అయిపోతూ ఉంటుంది, తీసవతల వారేస్తుంది ప్రకృతి. మళ్ళీ పుట్టిన అదే స్వభావంతో మనం పుడుతూ ఉంటాం. దాని ఆధారంగానే మన జీవిత సన్నివేశాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి దాని సంసారం అన్నారు. గుర్తుపెట్టుకోండి, సంసారం అంటే భార్య, పిల్లలు, భర్త, పిల్లలు, చుట్టూ ఉన్న అత్తమామలు, తల్లి, ఇవి కాదు సంసారం అంటే. నువ్వు ఏదైతే ఇలా ఉండాలి అని ఆలోచించుకుంటూ నీ సంకల్పాలను అనుసరించి పనిచేస్తూ చేసిన దాని వెంట నీ జీవితం అంతా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ దాని నుంచి కొత్త సన్నివేశాలు తెచ్చుకుంటూ ఉంటావే నువ్వు, అది సంసారం అంటే. కానీ కొంతమంది వేరుగా ఉంటారట. వాళ్ళు తమకు తోచిన పనులు చేయరట. చేయవలసిన పనులు ఏమున్నాయో అవి మాత్రమే వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ప్రకృతి వాళ్ళ దగ్గరికి పంపిస్తుందట పనులు. మనకు వెయిట్ చేయడం తెలియదు. నీకు రావాల్సిన సంపద నీకు వస్తుంది, నువ్వు వెయిట్ చేయగలిగితే నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. దానికి ధైర్యం కావాలి, దమ్ము ఉండాలి. నిజం చెప్పాలంటే, మా మాస్టర్ గారి భాషలో చెప్పాలంటే, దానికి చాలా దమ్ము ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారు, చేయవలసిన పనులు మాత్రమే వాళ్ళ దగ్గరికి వస్తాయి, దాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. దాన్ని అనుసరించి వాళ్ళ జీవితం అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. వాళ్ళ జీవితము వాళ్ళు సృష్టించుకుంది కాక సృష్టికి సంబంధించిందై ఉంటుంది అని చెప్పారు. అంటే విశ్వ కళ్యాణం కోసం వాళ్ళు ఉంటారు, 10 మంది కోసం పనిచేస్తూ ఉంటారు. వాళ్ళండి ముక్త జీవులంటే, వాళ్ళు సద్గురువులంటే, వాళ్ళు మనల్ని ఉద్ధరించే వాళ్ళంటే, వాళ్ళు మనల్ని ముందుకు తీసుకువెళ్తారు, వాళ్ళు మనకు సాధన ఇస్తారు. ఆ సాధనలో మనం సాగుతూ ఉంటే అప్పుడు వాళ్ళ నుంచి రావాల్సినవన్నీ మనకు వస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళ కష్టము, సుఖము, ఇష్టం లేకపోవటం ఉండదు. వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి పనిని కర్తవ్యంగా భావించి దాన్ని వాళ్ళు అవతల వాడికి అది ఎంతవరకు ఉపయోగపడుతుందనే భావంతో అందులో చేసిపోతూ ఉంటారు. అట్లాంటి వాడు ధర్మరాజు. చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డాడండి. అన్నీ ఆయన దగ్గరికి, సన్నివేశాలన్నీ ఆయన దగ్గరికి వచ్చినాయి. ఆయనగా దేన్ని కూడా ఆయన సంకల్పం చేయలా. కానీ మరి దుర్యోధనుడు అట్లా వాడు కాదు కదా. చిన్నప్పటి నుంచి రాజ్యం మొత్తం వాడికే కావాలి. అసలు వాళ్ళ నాన్న దగ్గర నుంచే వచ్చింది కదా. నేను పెద్దవాడిని, నాకు రావాల్సిన రాజ్యాన్ని నా తమ్ముడికి ఇచ్చారు అనే భావన అప్పటి నుంచే ఉంది. అయితే ఈ రాజ్యం నాదే అని వాడు ఏం చేశాడు, తన జీవితంలో ఏర్పడిన సన్నివేశాలన్నింటినీ వాడే సృష్టించుకున్నాడు. పాండవుల్ని వాడు పెట్టినటువంటి బాధలన్నీ కూడా ఈ రాజ్యం నాకు కావాలి అనేటటువంటి రాజ్యకాంక్షతోటి పాండవుల్ని కనుక తీసేస్తే ఈ రాజ్యానికి ఇంక అడ్డెవడు ఉండడు. కాబట్టి వాడి జీవితంలో వాడు అనుసరించినటువంటి సంకల్పాల కారణంగా వాడి జీవితాన్ని వాడే సృష్టించుకున్నాడు. దానికి అలాగే నాన్న అని ధృతరాష్ట్రుడు వాడి యాక్సెప్టెన్స్ని ఇచ్చాడు. దానికి భీష్మాదులు వీళ్ళందరూ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా మహానుభావులైనా కూడా వాళ్ళు కూడా వాళ్ళ సంకల్పాల కారణంగా వాళ్ళు జీవిత సన్నివేశాలను వాళ్లే సృష్టించుకున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటి, వీళ్ళందరి వాళ్ళ అభిప్రాయాలు అనేటటువంటి విత్తనాలు
విత్తనాలుగా ఆచరణ స్వరూపమైనటువంటి రకరకాల సన్నివేశాలైనటువంటి మహావృక్షం అనేటటువంటి పెరిగిపోయిందిట. అది మా మాస్టర్ గారు ఇచ్చినటువంటి దానికి వివరణ. దాని చివరన పండినటువంటి పండు మహాభారత యుద్ధము. అయితే ధర్మరాజుకి యుద్ధం తన గుమ్మంలోకి వచ్చిన కర్తవ్యమే గాని కర్మఫలం కాదు అన్నాడు. కానీ కౌరవులకి మాత్రం యుద్ధం వాళ్ళ కర్మఫలం. వాళ్ళు వాళ్ళ సంకల్పాల ఆధారంగా ఏర్పాటు చేసినటువంటి మహావృక్షానికి పండినటువంటి ఫలం యుద్ధం. కానీ మరి ఆయన కర్తవ్యంగా మరి ఆయన కూడా అందులో పాల్గొనక తప్పలేదు అని చెప్తారు. అలా కాలము భగవత్ స్వరూపమై వాళ్ళ కర్మఫలాల రూపంలో తమ మృత్యువును భీష్మాదులు వాళ్లే కల్పించుకున్నారు కర్మఫలంగా. కాబట్టి వాళ్ళు ఇదివరకే చనిపోయారు. ఇప్పుడు ఊరికే నువ్వు ఇట్ట నెడితే పడిపోతాడు వాడు. అది దాని అర్థం. వాళ్ళని ఆల్రెడీ నేను చంపేశాను అంటే దాని అర్థం ఏంటి? ఈయన సంకల్పం వాళ్ళ సంకల్పంగా వచ్చేసింది. ఇది మనలో కలిగేటటువంటి సంకల్పాలు ఎప్పుడైతే యజ్ఞార్థంగా ఉన్నాయో, మనలో కలిగేటటువంటి సంకల్పాలు ఎప్పుడైతే 10 మందికి ఉపయోగపడి నిస్వార్థంగా ఉన్నాయో, ఆ సంకల్పాలు నా నుంచి కలుగుతున్నాయి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే, అవి నీ యొక్క కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటటువంటి అరిషడ్వర్గాలు కానీ, నీకున్నటువంటి ఇంద్రియాలు ఇంద్రియ ప్రవర్తనలోంచి కాకుండా సూటిగా నేరుగా నేను అనేటటువంటి తత్వంలోంచి ఏర్పడుతున్నటువంటి సంకల్పాలు. వాటికి ప్రపంచంలో ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలనే ఆధారంగా అవన్నీ జరిగి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఏం చెప్తున్నాడు? నువ్వు చచ్చిన వాడిని భౌతికంగా చంపుతున్నావు అంతే. ఆల్రెడీ చచ్చిపోయాడు వారికి. నువ్వు బాణం వేస్తే వాడు పడిపోతాడు అంతే. అంటే ధర్మస్వరూపమైనటువంటి నీ కర్తవ్యంలో భీష్మాదులు వీళ్ళందరినీ కూడా భౌతికంగా చంపుట కాదు అని చెప్పాడు. ఎందుకు? వాడు ఆల్రెడీ మానసికంగా చచ్చిపోయాడు వాడి యొక్క కర్మఫలం ఆధారంగా. నేను కాలస్వరూపుడనై ఈ కర్మజీవుల లోకాలను హరించుటకు నోరు తెరిచాను. కర్మజీవుల లోకాలు అంటే ఏంటో తెలుసండి? వాళ్ళ లోకం. ప్రతి మనిషికి వాళ్ళ లోకం ఒకటి ఉంటుంది. ఆ లోకం వాడితో పాటు అంతమైపోతూ ఉంటుంది. మనం అనుకునేటటువంటి జీవితం, మనం అనుకునేటటువంటి భావం, మన లోకం. ప్రతి వాడికి ఆ మాలోకం అంటారు చూసారా, ఎవడి లోకం వాడుకుంటుంది. అలా వీళ్ళందరినీ తీసేస్తున్నాను కాబట్టి వాళ్ళ లోకాలన్నీ కూడా తీసేస్తున్నాను నేనని చెప్పారు. నేను ఆల్రెడీ చంపేసిన వాళ్ళని నువ్వు ఊరికే భౌతికంగా బాణం వేసి కొట్టి చంపేయటానికి నీకేం ఏడుస్తావు, ఎందుకు యుద్ధం చేయన్నాడు. దానివల్ల నీకు పేరు వస్తుంది. ఆహాహా అర్జునుడు బాణం వేసి కొట్టాడండి. మహాభారతం అయిపోయిన తర్వాత అర్జునుడు వ్యాసుల వారి దగ్గరికి వెళతాడు. వెళ్ళి, తాత, నేను బాణం వేయటానికి ముందే ఎవరో వచ్చి వాళ్ళని శూలంతో కొట్టే చంపేస్తున్నారు. నా తర్వాత బాణం వెళ్ళి తగిలి వాడు చచ్చిపోతున్నాడు. ఆ మహా ఆకారం అనమాట. ఎవరది అని అడిగితే అప్పుడు చెప్తాడు, మహారుద్రుడు అని చెప్తాడు. నువ్వు నీ బాణం కంటే ముందే వాడిని ఆయన చంపేస్తున్నాడు, తర్వాత నీ బాణం వెళ్ళి తగులుతోంది. నీ అదృష్టం కొద్దీ కృష్ణుడు అనుగ్రహం వల్ల నీకు అది దర్శనం అయిందని చెప్పాడు వ్యాసుల వారు. వాడి కర్మఫలమే వాడిని సంహరిస్తుంది. వాడు ఆల్రెడీ ఆ స్థితిలో ఉన్నాడు. నువ్వు బాణం వేస్తే చచ్చిపోతాడు. కాబట్టి నువ్వు చంపట్లేదు. నువ్వు చంపకపోయినా ఇక్కడ బతికుండే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి కాలస్వరూపుడునై వీళ్ళందరినీ కూడా వాళ్ళ లోకాలన్నింటినీ హరింపజేయటానికి నేను విజృంభించి ఉన్నటువంటి మహాకాల స్వరూపాన్ని నువ్వు ఈ విశ్వరూపంలో సందర్శిస్తున్నావు. ఈ విశ్వరూపంలో నువ్వు చూసేటటువంటి భూత భవిష్యత్ వర్తమానాలను ఏకకాలంలో దర్శించడం అంటే పుట్టుక, స్థితి, చావు, లయం అన్నీ కూడా ఇక్కడ దర్శించడం అనేటటువంటిది నీకు నేను అనుగ్రహించినటువంటి దివ్యదృష్టి. ఆ దివ్యదృష్టి నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు దర్శించగలుగుతున్నావు. కంగారు పడకని చెప్పి యుద్ధం చేయమని చెప్పాడండి. దీన్ని బట్టి మన కర్తవ్యం ఏంటి? మన కర్తవ్యం కర్తవ్య నిర్వహణ. అందుకనే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నువ్వు చేసినటువంటి పనిలో కర్తవ్యం మాత్రమే చూసుకుంటూ అందులో ఎటువంటి కర్మ ఫలితాలని ఆశించకుండా యజ్ఞార్థం గనక నువ్వు జీవించినట్లయితే, 10 మంది కోసం నువ్వు జీవించినట్లయితే, నువ్వు ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి నీ గుణాలను పెంచుకుంటూ ఉన్నట్లయితే, తద్వారా నీకు కావలసినటువంటి సంపద, సూక్ష్మ సంపద ఎప్పుడైతే పెరుగుతుందో సృష్టిలో కావలసినటువంటి ఐశ్వర్యం కూడా నీ దగ్గరికి చేరుతుంది. తద్వారా నీకు పేరు ప్రతిష్టలు వస్తాయి, సంపద వస్తుంది. దానితో పాటుగా సద్గుణాలు, సంతోషం, ఆరోగ్యం, మరి
ధార్మికమైనటువంటి జీవితం, వికాసం, జ్ఞానం, మోక్షం, ఆ స్థితిలో నిలవటం, ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. ఆ స్థితికి మనకి భగవద్గీత మనల్ని తీసుకెళ్తుంది. అంటే మనం అనుకునేటటువంటి ఒక లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్ లోకి నిన్ను లిఫ్టప్ చేస్తుంది. ఆ స్థితి కోసం మనం ప్రయత్నం, నిరంతరం సాధన కొనసాగుతూనే ఉండాలి. దానికోసం మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. వీటన్నిటిలో అంతర్లీనంగా వెనకాల సూక్ష్మంగా ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉండే ఇదే. మనకు మహర్షులు అనేక రకాలైనటువంటి దాన్ని దర్శించి ఏ కాలానికి ఏ రకమైనటువంటి దేవతా స్వరూపాన్ని సృష్టిలో దర్శనం చేసి దానికి సంబంధించినటువంటి పండగ మనకి ఇచ్చారు అంటే ఆ పండగ మనం అప్పుడు చేసుకోవటం వల్ల మనలో కలిగేటటువంటి వికాసం, మనలో పెరిగేటటువంటి జ్ఞానం, మన ఆలోచన విధానం, మన ప్రవర్తన, ఇవన్నీ కూడా మనకి ముందుకు తీసుకువెళ్తాయి మన సాధనలో. తద్వారానే మనం అనుకునేటటువంటి మోక్షస్థితి. మోక్షం అంటే గుర్తుపెట్టుకోండి, అది ఎవరో ఎక్కడో ఇచ్చేస్తారండి, మనం చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు. జీవన్ముక్తులమై జీవించి ఉండంగానే ఆ స్థితిలో మనం ఎప్పుడైతే నిలవగలుగుతామో అదే నిజమైన మోక్ష స్థితి. అప్పుడే నీ యొక్క నువ్వెవరో అన్నది తెలుస్తుంది. నీ చుట్టూ ఉన్న పొరలన్నీ పోయి నువ్వెవరో నీకు తెలుస్తుంది. ఆ నువ్వెవరో నువ్వు తెలుసుకోవడం కోసమే మన సాధనలన్నీ కూడా. దాన్నే ఆత్మ సాధన అంటారు, యోగ సాధన అంటారు. రకరకాలుగా మనం ఎన్నో పేర్లు పెట్టుకుందాం. పేర్లలో కన్ఫ్యూజ్ అవ్వకుండా సాధన యొక్క ముఖ్యోద్దేశం నేనెవరు అనేటటువంటి దాన్ని తెలుసుకోవటం. అందుకు మన సాధన నిరంతరం సాగాలి. అలా మనం సూక్ష్మ భావాల్లోంచి స్థూల భావాల్లోంచి సూక్ష్మతత్వంలోకి, అలాగే స్థూల సంపద నుంచి సూక్ష్మ సంపదలోకి ఎదగటానికి మన సాధన ఉపయోగపడాలని, అలాగే వరలక్ష్మి అమ్మవారు ఈ శ్రావణ మాసంలో మనకి అటువంటి చక్కటి వరాన్ని అందించాలని మనసా వాచా కర్మను కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.